హాయ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. 2 lakhs ఒక సింగిల్ మనిషి 2 లక్షలు చేయడం అనేది, 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అంటే నాకు ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు అంటే ఐఎమ్ ఎక్సైటెడ్ అండి. నాకు నిజానికి మా ఫ్రెండ్స్ అందరూ రిటైర్ అయిపోయారు, కొందరు చచ్చిపోయారు, కొందరు మంచాల మీద ఉన్నవాళ్ళు ఉన్నారు, నాలా ఉన్నవాళ్ళు ఏదో 5-6 ఉన్నాం మేము. వాళ్ళు ఇట్లాగ ఏదో ఒక పని పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు మీరు నాకు ఇంకా పని పెట్టారు, నేను ఇంకా ఆరోగ్యంగా ఉంటాను. నిన్ననే నా మిత్రుడు, నా క్లాస్మేట్, అతను కూడా చిన్నప్పటి నుంచి నాతోటే ఉన్నాడు, అదృష్ట దీపక్ అంటారు. అతను అదృష్ట దీప రామకృష్ణారెడ్డి అని రామచంద్రాపురం ఈస్ట్ గోదావరిలో నాతో స్కూల్లో చదువుకున్నాడు. వాడు ఆ రోజుల్లో రాస్తూ ఉండేవాడు. మేమంతా పత్రిక, అక్కడ జోకర్ అనే పత్రిక ఉండేది. జోకర్, పగపక్కలు, నవ్వులు, పువ్వులు ఇట్లాగేవో ఉండేవి. వాటికి రాస్తూ ఉండేవాళ్ళం. వాడు ఇప్పటికీ ఫెలో ఈజ్ వెరీ స్ట్రాంగ్, చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. నిజానికి శరీరం కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు 68 ఏళ్ళు అంటే కొంచెం వయసు మాట కూడా వినాలి కదా. బట్ మేమిద్దరం కూడానండి విజృంభిస్తున్నాం, రైట్. ఇప్పుడు మీరు నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇచ్చారు. మీ ఎనర్జీతోటి నేను ఇంకా ముందుకు వెళ్తాను. మీ దయ వల్ల, మీ యొక్క బెస్ట్ విషెస్ వల్ల దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్దాం. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈరోజు నేను మాట్లాడే సబ్జెక్టు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా. అంటే ఒక రకంగా టైం మేనేజ్మెంట్. అంటే టైం మేనేజ్మెంట్ అనే మాట అసలు అనకూడదు. టైంని మనం మేనేజ్ చేయడం ఏంటండి, ఆ ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి కరెక్ట్గా. ఇదే గంట సమయంలో జల్సాలాడేవాడు ఉన్నాడు, ఇదే గంట సమయంలో ఒక అద్భుతాన్ని కనిపెట్టే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఇదే గంట సమయంలో అద్భుతమైన దర్శకత్వం చేసే ఆయన ఉన్నారు, ఇదే గంటలో మరొకటి చేసేవాళ్ళు ఉన్నారు, మరొకటి. అయితే ఎవరు దేనిని ఎలా వినియోగించుకుంటారు అనేది మనం ఆలోచించాలి. నాకు 25 ఏళ్ళ వయసు వచ్చేసరికి నేను ఆలోచించాను, నేను ఇంకా చిన్న ఉద్యోగాల కోసం దేవులాడడం, మరి ఏదో మ్యాజిక్ షోలు చేసుకోవడం. నాకు అనిపించింది, నా వయసులో ఉన్న కొందరు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయిపోయారు, ఐఏఎస్లు అయిన వాళ్ళు 2 ఉన్నారు. ఏంటి నేను ఎక్కడ సంథింగ్ ఈజ్ రాంగ్, నేను ఏంది టైంని కరెక్ట్గా సరిగ్గా చేసుకోలేదా, నేను ప్లానింగ్ చేసుకోలేదా. 25 ఏళ్ల వయసు వాళ్ళకి కింద ఉద్యోగులు కూడా ఉన్నారు. నేను అప్పుడు హౌ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్రెండ్స్ అనే బుక్ చదివాను. అప్పటికి అది డేల్ కార్నెగీ బుక్, వెరీ ఫేమస్. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆయన రాసిన మరొక బుక్లో ఈ టెన్షన్ ఎట్లా తగ్గించుకోవాలి, హౌ టు స్టాప్ వరింగ్లో ఒక మాట అంటాడు, అవర్ మెయిన్ బిజినెస్ ఈజ్ నాట్ టు సీ వాట్ ఈజ్ డిమ్లీ ఎట్ ఏ డిస్టెన్స్ బట్ టు డూ వాట్ క్లియర్లీ లైస్ ఎట్ హ్యాండ్. నీ చేతిలో ఏముందో అది చూడు, కానీ నేను అదైపోతాను, డైరెక్టర్ని అయిపోతాను, ఇంటర్నేషనల్గా యునెస్కో ముందు ఈ 10th క్లాస్ పాస్ అవ్వాలి. కలలు కనండి, కానీ వాటికి డెడ్ లైన్ పెట్టుకోవాలి. వాటికి ప్రాక్టీస్ ఎలా చేయాలో ప్లానింగ్ తయారు చేసుకోవాలి. సో నేను అబ్జర్వ్ చేసిన తర్వాత కొందరిని నేను కొన్ని పాయింట్స్ తయారు చేసుకున్నానండి. ఇవి చేసుకోబట్టి నేను అనుకోవటం, నేను ఈ రోజు దాకా ఆరోగ్యంగా ఉన్నాను, ఈరోజు దాకా నాకు తీవ్రమైన సమస్యలు ఏమీ లేదు. నేను రోజుకొక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాను. ఈ టీవీలో అవి కాకుండా యూత్ని అడ్రస్ చేయడం, వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఒక కంపెనీ కావచ్చు. నిన్ననే ఎల్ఐసి వాళ్ళకి చేశాను, మొన్న SBI లైఫ్ అని మోటివేషన్ అనమాట, ఈ టీచర్స్. అవి నా జీవితంలో నేను నోటీస్ చేసిన పాయింట్స్ ఏంటంటే, నాకు హెల్ప్ చేసినవి ఇవి మీకు కూడా పనికొస్తాయండి. మొట్టమొదటిది, వేరే వాళ్ళతో పోల్చుకోకండి. వై ఐఎమ్ లైక్ దిస్ అని కాదు, ఇట్స్ ఎట్ ఏ గోల్, నేను ఇలా అవ్వాలి. సో దీన్ని మీరేం కావాలనుకుంటున్నారు రాయండి. ఆ దాంట్లో ఆ గోలు స్పెసిఫిక్గా ఉండాలండి. నేను CEO అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలి, లేదంటే నేను ఒక పెద్ద కంపెనీ స్టార్ట్ చేయాలి, లేకపోతే నేను ఫలానా కంపెనీకి యజమానిగా ఉండాలి. ఏదైనా ఏమి లేదండి, నేను నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, రాయాలండి. సెకండ్ ఈజ్, మనం చాలా గోల్స్ రాసుకుంటాం కదా, వాటిలో ప్రయారిటైజ్ చేయండి. అంటే ఏది ముఖ్యం, ఏది ఇప్పుడు ఇమ్మీడియట్గా చేయాలి, ఏది తర్వాత చేయాలి. థర్డ్ పాయింట్ ఈజ్, దీనికి మంచి రోజు కోసం ఎప్పుడు మొదలు పెడితే మంచిది అని అనకండి. టుడే ఈజ్ బెస్ట్ డే. ఎప్పుడు కూడానండి టుడే ఈజ్ బెస్ట్ డే, టుడే ఈజ్ గుడ్ డే. లేదండి అలా అమావాస్య వెళ్ళాక చేద్దాం, ఇవన్నీ వాయిదాలు వేయడానికి పనికొస్తాయండి.
ఈరోజే చేయండి. తమిళనాడు వాళ్ళకి అమావాస్య గొడవ లేదు, మరి వాళ్ళు చేసినవన్నీ విజయవంతం అవుతున్నాయి. అండ్ ఫోర్త్ ఏ రోజు విషయాలు ఇవాళ నేను చెయ్యబోయే ఏమేమి పనులు ఉన్నాయో అవి రాయండి. మీరు రాయకపోతే ఏమవుతుందంటే మీ మనసు వినదు. నేను ఇవాళ స్టోరీ రాయాలి, పలానా వాళ్ళకి ఫోన్ కాల్ చేయాలి, పలానా పాస్పోర్ట్ నేను అప్డేట్ చేసుకోవాలి, పలానా ఇది చేయాలి, పలానా బుక్ కంప్లీట్ చేయాలి, కన్యాశుల్కం చదవాలి అంటే వెళ్ళాలి. మీరు షాపులు తిరగండి, ఎంఎస్ కాలేజ్ తిరగండి, విశాలాంతరం ఎక్కడ దొరకదు సార్ అయిపోయే ఎవడో మన సన్నాసులను ఎవరిని అడగండి. 5 లెర్న్ టు సే నో. మీరు ఒక ప్రాజెక్ట్ పెట్టినప్పుడు అండి మధ్యలో మీకు అనేక రకాల ఆటంకాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. ఈ ఆటంకాలు అడ్డంకులు ఒక ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, లేదా ఒక హాబీ పేరులో రావచ్చు, మరొకటి కావచ్చు. మొహమాటం లేకుండా నా ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు నేను వీళ్ళు ఎవరితోటి కలవను. నా ప్రాజెక్ట్ అనేది ఒక ఐఏఎస్ కావచ్చు, నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే టైంలో ఐ హావ్ టు సాక్రిఫైస్ సర్టన్ లిటిల్ థింగ్స్. ఫ్రెండ్స్తో అందరూ సినిమాకి వెళ్దాం ఉంటారు, నేను రానని చెప్పండి. ఈ సినిమా ఎప్పుడైనా ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్ వస్తామని ఉండదు. అండ్ 6th ఈజ్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచించడానికి ఒక షెడ్యూల్ వేయండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక పెద్ద మనిషిని కలవాలి, ఒక చీఫ్ మినిస్టర్ని కలవాలి అన్నప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అవ్వదు. దానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ముందు ఆ పిఆర్ఓని కలవడం, ఆ టైం తీసుకోవడం, ఎందుకు కలవాలి, ఏ విషయంలో కలవాలి. సో ఒక కంపెనీ ప్రెస్ వాళ్ళు చీఫ్ మినిస్టర్ని కలవాలి, పలానా మినిస్టర్ని. నేను రకరకాల ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాయి, ఇదే అని అనుకోకండి. ఎందుకంటే ఏ ఒక్కరు దీనికోసమే చెప్పారని అనుకోకూడదు, ఏదైనా సరే. సో షెడ్యూల్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసి మీరు కలవాలి. అట్లాగే నెంబర్ 7 నిరంతరం ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. నేను మాట్లాడే తీరు నిన్నటికి ఇవాళకి తేడా ఉండాలి. మొదట్లో మాట్లాడినట్టే నేను ఇప్పుడు మాట్లాడితే నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టువర్డ్స్ ద ఫ్యూచర్. నెంబర్ 8 అండి, ఈ సక్సెస్ఫుల్ పీపుల్ అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్పుకునేవాళ్ళు మనకు ఎంతోమంది ఉన్నారు. ఈరా సింగ్ గారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఐఏఎస్ అయ్యారు. రైట్ సత్యానాథలో తీసుకోండి, మరి శంతను నారాయణన్ అడోబాయిని తీసుకోండి, సూరి తీసుకోండి, నోకియా, ఇందిరా నూయి తీసుకోండి. వీళ్ళందరూ దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్. అండ్ నెంబర్ 9 చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఐడెంటిఫై యువర్ టైం వేస్టర్స్. మనకి తెలియకుండా టైం వేస్టర్లో వాచింగ్ టీవీ అండి. మీకు సంబంధించింది అయితే పర్వాలేదు, సరదాగా ఈ ఒక్క సీరియల్ కంప్లీట్. ఆ సీరియల్ మీకు ఏమైనా పనికి వస్తుంది. ఆ సీరియల్ ఎవరికంటే ఏదో ఇంట్లో ఖాళీగా ఉండి కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు నాకు ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ అండి. పోయిన ఒక్క నిమిషం మళ్ళీ వెనక్కి రాదు సీరియల్. అట్లాగే ఫోన్స్లో కూడా కట్ చేయడం నేర్చుకోండి. సో అద్భుతమైన లక్ష్యం పెట్టుకున్న వాళ్ళు ఈ సైబర్ ఫ్రెండ్షిప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు చదువుతుంటా పేపర్లో. ట్విట్టర్లో పలానా అలా పెట్టారు, ఏమిటో ఆ ట్విట్టర్ అని. నేనంటే మీకు తెలియకుండా దాని గురించి ఒక ½ అవర్ పోతుంది. మీ ఫేస్బుక్ గురించి, దాంట్లో వచ్చే లైక్స్ గురించి ఈవెన్ టైం వేస్ట్ చేయకండి. తర్వాత మీరు పెద్దగా చూసుకునే ఓపిక కూడా ఉండదు. వాట్సాప్లు, మీకు సంబంధించిన గ్రూప్ వాళ్ళు ఏదైనా వాట్సాప్ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే పర్వాలేదు, కానీ ఇక ఫేస్బుక్లోనూ ఇవన్నీ పొగడ్డాలు, లేదంటే క్రిటిసిజాలు. నెక్స్ట్ 10 ఈజ్ పనికిరాని పనులు, అనవసరం లేని పనుల గురించి టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు పలానా సినిమా ఇలా అయింది, నీకు తెలుసు అసలు ఆ వందే మాతరం సినిమా సూపర్ హిట్ అవ్వడానికి ఏంటో. ఇప్పుడు వందే మాతరం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. నేను ఎగ్జామ్ రాయాలి, నేను సక్సెస్ అవ్వాలి, నేను పలానా పని చేయాలి. కొన్ని విషయాల్లో మనం రోజంతా ఆలోచిస్తేనండి అనవసరమైన విషయాలు చాలా డిస్కస్ చేస్తూ ఉంటాం, అది దొరికిపోతూ ఉంటాయండి. శ్రీదేవి మరణం వెనకాల అసలు రహస్యం ఏమిటి అరగంట డిస్కస్ చేశారు. ఓ హౌస్ వైఫ్స్ చేసుకున్నారంటే అర్థం ఉంది, న్యూస్ పత్రికల వాళ్ళు చేసుకున్నారంటే అర్థం ఉంది, జీవితంలో సెటిల్ అయ్యారు. ఇద్దరు స్టూడెంట్స్ 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది. ఇది ఛేదించడం వాళ్ళకి అనవసరం, తర్వాత తెలుస్తుంది. అప్పటిదాకా ఆగండి. మీ ఎగ్జామ్స్ అయ్యే టైంకి మొత్తం లేటెస్ట్ వెర్షన్ వస్తుందండి, అసలు దీని వెనకాల ఎవరున్నారు, ఏమైంది అనేది. అందుకని అన్వాంటెడ్ వర్క్స్ని కట్ చేయండి. దెన్ 11 ప్రత్యర్థుల విమర్శలు మనకి ప్రచారాన్ని ఇస్తాయి. మీరు ఒక అద్భుతమైన స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు అండి మీకు చాలామంది క్రిటిసైజ్ చేయడం మొదలు పెడతారు. నిజం చెప్పాలంటే నా జీవితంలో నేను తెలుసుకున్న రహస్యం, నేను ఈరోజుని మ్యాజిక్లో కానీ ఈ స్పీచెస్లో సక్సెస్ అవ్వడానికి కారణం నా ప్రత్యర్థులు చేసిన ప్రచారం అండి. క్రిటిసిజం ఈజ్ ద బెస్ట్ పబ్లిసిటీ. నా దగ్గర కొందరు వస్తూ ఉంటారు, సార్ ఈ మధ్య పలానా ప్రాబ్లం ఉండి పలానా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నాతో గంట సేపు మాట్లాడారు సార్, కరెక్ట్గా అరగంట మిమ్మల్ని తిట్టాడు సార్ అంటే, మీకేం రాదని అదని. నేను అదే ఇంపార్టెన్స్, నెక్స్ట్ మీ ప్రాబ్లం ఏంటి. ఇంకొక ఆయన చెప్పాడు, సార్ ఆ మధ్య ఒక ట్రైనింగ్కి వెళ్ళాను సార్, 5 రోజులు ట్రైనింగ్ సార్, 3 రోజులు మిమ్మల్ని తిట్టడానికి పెట్టారు సార్,
నిజానికి వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్పాను. నేను ఎవరో తెలియని వాళ్ళకి పరిచయం చేశాను. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ప్రత్యర్థులు ఉండాలి, విమర్శకులు ఉండాలి. మీకు లేరనుకోండి, జీతం ఇచ్చి పెట్టుకోండి, వాడే అటువైపు నుంచి ఎగురుతూ ఉండాలి, అనాలండి. అప్పుడు ఎవడు వీడు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ప్రత్యర్థుల నుంచి చేసే విమర్శలు చూసి కృంగిపోకండి, నిజానికి అవే మనకు బలాన్ని ఇస్తాయి. నా జీవితంలో నేను ఒక మెజిషియన్గా ఉన్నా, హిప్నోటిస్ట్గా ఉన్నా, ట్రైనర్గా ఉన్నా, చివరికి రచయితగా ఉన్నా, నాకు బాగా క్రిటిసిజం హెల్ప్ చేసింది. నెక్స్ట్ 12, మరీ పర్ఫెక్షనిస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయకండి. ఏమైనా సరే ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి. ఎప్పుడైతే మీరు మరీ అలా ఉండాలని అనుకుంటారో, మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా అలా ఉండాలని అనుకుంటారు. వాడు టైంకి రాకపోవచ్చు, కొంచెం లేట్ వచ్చినా అద్భుతంగా పనిచేయచ్చు. వాడిని కంట్రోల్ చేసాడు అనుకోండి, ఇంకోటి కరెక్ట్గా టైం వచ్చినాడు అసలు పని చేయడు. అందుకని మరి టైప్ ఏ టైప్లో పర్ఫెక్షనిస్ట్గా ఉండడానికి ట్రై చేయకండి, కొన్ని చోట్ల రిలాక్స్ అవ్వండి. దెన్ 13, ఎప్పటికప్పుడు చెత్త పనులు పెరుగుతూ ఉంటాయండి మనకి తెలియకుండా. వాట్సాప్లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, ఇంట్లో చెత్త పెరుగుతూ ఉంటుంది. నో చెప్పడం నేర్చుకోవాలి, అన్సబ్స్క్రైబ్ చేయాలి. నాకు మెయిల్స్కి ఒక్కోసారి ఎవరెవరో బట్టల వాళ్ళు, లేకపోతే ఇంకోటి క్లబ్బుల వాళ్ళు, ఈ బ్యాంక్ కార్డ్స్ వాళ్ళు, నాకు ఉన్నవి నాకు చాలు. సో అవి వీలైనంత త్వరగా సెలెక్ట్ చేసి డిలీట్ చేసి అన్సబ్స్క్రైబ్ అని చేసి పడేయాలి. పోస్ట్లో కూడా ఈ మధ్య కొందరు పంపుతూ ఉంటారండి, ఆ మెటీరియల్ వస్తూనే ఉంటుంది. ఆ చెత్త మీరు పనిచేసే టేబుల్ మీద ఎక్కువ ఏమీ ఉండకూడదు, తీసిపడేయండి. మీ రూమ్ని ప్రశాంతంగా ఉండాలి అంటే అవసరమైన బుక్సే పెట్టండి. దెన్ 14, కొన్ని సందర్భాలలో పోస్ట్ పోన్మెంట్ మంచిదేనండి. అంటే అన్నీ టగటగ నేను ఈవేళ కొనేయాలి. ఇప్పుడు నేను బిల్డింగ్ కడుతున్నాను, ఆ బిల్డింగ్ కావాల్సిన సిమెంటు, ఇటుకలు నేను ఇప్పుడు కొన్నాను, ఇసుక కొన్నాను, దట్స్ ఇట్. డోర్స్ కూడా ముందు కొనిపెట్టేయాలి, వాటి గొళ్ళాలు ముందు కొనిపెట్టేయాలి, బల్బులు కొనిపెట్టేయాలి. ఇవన్నీ అవి పోస్ట్ పోన్ చేయొచ్చండి. లేదండి అన్నీ కొనిపెట్టేస్తే స్టార్ట్ చేయ, కొన్ని విషయాల్లో ఆగండి. ఎందుకంటే మీరు ఆ బల్బులు పెట్టే టైంకి బల్బులు రేట్లు తగ్గచ్చు. ఇప్పుడు ఏది అవసరమో అవి ముందు కొనండి. దెన్ 15, సరిగ్గా అనుకున్న జరగకపోతే కర్మ సార్, ఓకే నెక్స్ట్ టైం బెటర్ లక్ దేకింగే. ఈ రకమైన ఆశావాదం పనికిరాదండి. ఎందుకు పోయిందో అనలైజ్ చేయండి. అనలైజ్ చేసి నేను డెఫినెట్గా దాన్ని సక్సెస్ చేస్తాను. దెన్ 16 అండి, ఎవ్రీ వీక్ ఆదివారం నాడు కూర్చుని విశ్లేషణ చేయండి. ఈ 1 వీక్లో మీరు ఏం చేశారు. కొంతమంది ఒక ఎగ్జామ్ రాయాలన్నది వాళ్ళు నెల దాకా కాదు, 2-3 నెలల దాకా కూడా అసలు ఏం చదివామనేది వాళ్ళు చేయరండి. ఇక్కడ ఎవ్రీ వీక్ మీరు విశ్లేషణ చేయాలి. ఈ వారంలో నేను ఈ పని చేశాను, ఈ వారంలో వీళ్ళని కలిశాను, ఈ వారంలో ఈ పుస్తకాలు చదివాను, ఈ వారంలో ఇది తయారు చేశాను, ఈ వారంలో ఇది. ఏమండి, ఇది ఎవ్రీ వీక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 30 ఏళ్ళు వచ్చేసరికి మీరు ఒక సెటిల్ అయ్యి ఒక సమాజంలో గుర్తింపు వస్తే 70 ఏళ్ళు మిమ్మల్ని సమాజం భుజాల మీద పెట్టుకుని మోస్తుంది. ఈ 30 ఏళ్ళకి నేనేమి చేయలేక తర్వాత నా భార్యకి, నా ఫ్యామిలీకి నేను భారం అయిపోతే ఎట్టా అండి. అందరు అట్టాగే ఇంట్లో కూర్చుంటారండి. ఏనా ఇంట్లో కూర్చున్నామంటే మా నాన్నని నేను వద్దన్నా నన్ను ఆ స్కూల్లో జరిపించాడు, వద్దన్నా నన్ను అలా చేశాడు, నేను స్పెషల్ రూమ్ అడిగితే ఇవ్వలేదు. 30 ఏళ్ళు వచ్చాయి, ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఎన్నాళ్ళు బతుకుతారు. మీరు ముఖ్యంగా చేయాల్సింది ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అది వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా మీరేదో యాంత్రికంగా మీరు చేసుకెళ్ళిపోతే, మీకు అద్భుతాలు మీరేదో చేశానని మీరు అనుకుంటే, నిజానికి అది చూసి హర్షించేవాళ్ళు, అభినందించేవాళ్ళు ఓన్లీ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఈ రోజుకి ఒక ఆర్టికల్ రాసిన, ఒక ప్రోగ్రామ్ చేసిన, ఫస్ట్ నేను దానికి అది చూపించేది ఫస్ట్ స్పెక్టేటర్, ఫస్ట్ రీడర్ ఈజ్ మై వైఫ్, దెన్ మై సన్, దెన్ మై డాటర్ ఇన్లా. మిగతా వాళ్ళకి చూపించి అందరూ ఎస్ అన్నాక జంధ్యాల గారు చెప్తూ ఉంటారు, నువ్వేదైనా రాస్తే, నువ్వేదైనా తీస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని అంగీకరించాలి. ఏదో సందర్భంలో ఒక సినిమా గురించి కొంచెం బూతు వచ్చింది, వాళ్ళ ఫాదర్ అన్నారట, నువ్వేం రాసినా ఒకసారి మీ ఆవిడకి చూపించు, మీ ఆవిడ చూస్తున్నప్పుడు నీకు ఎంబరాసింగ్గా అనిపించింది అనుకో, లేకపోతే ఆవిడకి ఎంబరాసింగ్ అనిపించింది అనుకో, సమాజానికి కూడా అదే. నువ్వు ఒట్టి బ్లూ ఫిల్మ్లు తీసుకుని చేస్తే అది వేరే విషయం. సమాజం చూసే సినిమాలు ఉన్నప్పుడు ఫస్ట్ నీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు ఎక్కువ మంది చూస్తారండి. నిజానికి నేను లేదండి నేను యూత్ కోసం తీశానంటే మిగతా వాళ్ళు చూడొద్దా? అందమైన సున్నితంగా పెట్టండి. సో దీంతోపాటు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆహారం, నిద్ర వీటిని కూడా సమపాళ్లలో మరీ ఎక్కువ తినకండి, తక్కువ తినకండి. నిద్ర మరీ ఎక్కువ వద్దు, తక్కువ అవద్దు. 25 ఏళ్ళు దాటిన వాళ్ళు మినిమం 6 అవర్స్ ఉండాలి, మ్యాక్సిమం 8 అవర్స్ ఉండాలి. అంతకు మించి మీరు ఎక్కువ నిద్రపోతే మీకు ప్రాబ్లం వచ్చినట్టే.
సో ఈ సింపుల్ టెక్నిక్స్ అండి, ఇవి పాటిస్తే సమయం వృధా కాకుండా సద్వినియోగం చేసుకోగలుగుతారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీరు క్రమం తప్పకుండా చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా అద్భుతంగా చేయాలి అంటే మీరు అందరూ చూస్తూ ఉండండి, కామెంట్స్ పెట్టి ఇంకా ఎలా చేస్తే బాగుంటుందో చెప్పండి. దీంతోపాటు మర్చిపోకూడదు ఏంటంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇది షేర్ చేయండి. షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. దానివల్ల వారికి వచ్చే బెనిఫిట్, నాకు వచ్చే బెనిఫిట్, చివరికి సమాజానికి వచ్చే బెనిఫిట్ చాలా ఉంది సుమా.